వందనాలు, స్తోత్రాలు నాయనా. నీ మహాప్రేమ వాత్సల్యతలను బట్టి ఉదయకాలం నాయన మీ నామాన్ని స్తుతించి ఆరాధిస్తున్నాను నాయన. జనవరి నెలంతా మీ బలిష్టమైన రెక్కల నీడలో కాపాడారు. 23వ కీర్తనలో రాయబడినట్లు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. నెలంతా మీరు కాపరిగా ఉన్నారు నాయన. పోషించారు, భద్రతనిచ్చారు, క్షేమాన్ని ఇచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు. ప్రభువా, నిన్ను స్తుతించి ఆరాధించే వారిలో ఒకనిగా చేర్చినందుకు స్తోత్రాలు. ఫిబ్రవరి మాసంలో మొదటి దినం ప్రభువా, బల్ల యుద్ధ మోకరించే కృప ఇచ్చినందుకు స్తోత్రాలు. మేమందరం కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోయిన వారమేనయ్యా. మా యొక్క ఆత్మల కాపరైన మీరు మమ్మల్ని వెదకి రక్షించారు. లూకా 15వ అధ్యాయం 2-3 వచనాల ప్రకారంగా 99 విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రె కొరకు మీరు కాపరి వెళ్ళి ప్రయాసపడినట్లే నాయన, ఆ తప్పిపోయిన నన్ను మీరు వెతికినందుకు స్తోత్రాలు. నా రక్షణ కొరకు మీరు శ్రమపడ్డారు నాయన. మీ రక్తమును ధారపోశారు. మా కొరకు మీ సొగసు స్వరూపాన్ని కోల్పోయారు. మా కొరకు మీరు గాయపరచబడ్డారు నాయన. దున్నువారికి వీపు, పెరికివేవారికి గడ్డమును అప్పగించారు. నా కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారు. శుభప్రదమైన నిరీక్షణ, రక్షణ నాకు అనుగ్రహించారు. ఇటు గొప్ప దేవునికి నేనేమి రుణం తీర్చుకోలేక నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు వారి మహోన్నత నామంలో స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు చదువుదాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమయ్యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. చిన్న ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, నీ కొందనాలు ప్రభా, మాతో మాట్లాడయ్యా. మీ స్వరాన్ని మేము వినుటకు దయ చూపండి, కనికరం చూపండి, మమ్మలను ఆశీర్వదించండి, సరిచేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. కొరింథీ పత్రిక, కొరింథీ యొక్క పట్టణము, కొరింథీయులకు రాసిన పత్రిక ఒక అద్భుతం. దైవజనుడైన పౌలు కొరింథీ పట్టణములో ఇంచుమించు ఆ సంవత్సరం మీద 6 నెలలు ఉండి దేవుని పని చేశారు. అంటే కొరింథీ పట్టణములో దేవుని యొక్క సంఘ నిర్మాణం కొరకు దైవ సేవకుడు పడిన ప్రయాస ఇంతంత కాదు. కొరింథీ పట్టణము అనేది ఒక అద్భుతమైన నగరం. గ్రీస్ దేశములో, ఆ దేశములో అద్భుతంగా అభివృద్ధి చెందిన నగరం కొరింథీ సిటీ. ఈ కొరింథీ పట్టణం అనేది చక్కగా, అద్భుతంగా, అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన పట్టణం అది. ఆ పౌలున్న దినాల్లోనే ఇంచుమించు 4 లక్షల మంది ప్రజలు అక్కడ నివసిస్తున్నారని చరిత్ర చెప్తుంది. అంటే ఎంత డెవలప్డ్ సిటీ అయి ఉంటుందో మీరు ఆలోచించండి. ఎంత అభివృద్ధి చెందిన పట్టణం అయి ఉంటుంది. అది భౌతికంగా గొప్ప అభివృద్ధి. అది మంచి నేషనల్ హైవే పక్కగా ఉంటుందని, అది నిజంగా మంచి ఓడరేవు కలిగిన పట్టణమని, మరి కెంక్రేలో మరి ఫీబే అనే శిష్యురాలు అని మనం రోమపత్రికలో చదువుతాం కదా, 16వ ఆ ఓడరేవు కూడా ఆ కొరింథీ సిటీకి చెందిందే అన్నమాట. కనుక చాలా అద్భుతమైన, అపురూపమైన, ఆ సిరి సంపదలకు తొలతూగే పట్టణంగా ఆ పట్టణం ఉంది. అంత అద్భుతమైన నగరంలో దానికి సరి సమానంగా పాపం కూడా పెరిగిపోయింది. ఏమీ తక్కువ లేదన్నమాట. వ్యాపారాలు ఎలాగున్నాయో, వ్యవసాయాలు ఎలాగున్నాయో, తెలివి కలిగిన వాళ్ళు, మేధావులు ఎలా ఉన్నారో, మరి వెండి బంగార సంపద, వాణిజ్య సంపద, అలాగే వర్తక సంపద, రహదారులు ఎలాగున్నాయో, పాపం కూడా అద్భుతంగానే పెరిగిపోయింది. వారికి ప్రత్యేకంగా 2 దేవతలు, వారు ఆరాధించే దేవతలు ఉండేవారు. ఒక దేవత సముద్రపు దేవత, మరొక దేవత అందాల దేవత అని 2 పేర్లు ఉండేవి. కనుక వీళ్ళు వాటికి అద్భుతంగా పూజలు చేసేవాళ్ళు.
వాళ్ళు ఎప్పుడు ఆరాధిస్తూ ఉండేవాళ్ళు. ఈ సౌందర్య దేవత, అందాల దేవత అనే ఈ దేవత పేరున ఎప్పుడు 1000 మంది దేవకన్యకలు, దేవదాసీలు కూడా బ్రతుకుతుండేవాళ్ళు. అంటే భయంకరమైన ఒక పెద్ద కొండ ఉండేది. కొండ మీద వారు వాళ్ళు బ్రతుకుతుండేవాళ్ళు. వాళ్ళకున్న సాంప్రదాయం ఏంటంటే, అంటే శరీర సంబంధమైన వ్యభిచారమే పరిశుద్ధత అని భావించుకునే మనుషులు. అంత భయంకరంగా వారు పాపములో, చీకట్లో కూరుకుపోయిన పట్టణం అది. అలాంటి సిటీలో సంఘం కట్టడం మామూలు విషయమేనా చెప్పండి? అలాంటి పట్టణంలో కాస్త కోస్తో భయభక్తులు కలిగి ప్రార్థనకు వచ్చే కుటుంబాల్లోనే ప్రార్థనలు పెట్టడం, మారు మనసును గురించి ప్రకటిస్తుంటే వినేవాళ్ళు కొందరు, విననోళ్ళు కొందరు. అసలు మారు మనసుకు ఆవడ దూరం, దేవునికి దూరం, పాపము విచ్చలవిడి, చేతి నిండా డబ్బులు, ఇంటి నిండా ధాన్యం, ఇక వారికి ఇంకెక్కడ భయం ఉంటుంది చెప్పండి? ఇలాంటి భయంకరమైన పట్టణంలో పౌలు సంవత్సరము 6 నెలలు సేవ చేశాడు. అపోస్తలుడైన పౌలు 3 సార్లు మిషనరీ దండయాత్ర చేశాడు, 3 సార్లు ప్రయాణం చేశాడు. ఈ 3 సార్లు సువార్త ప్రయాణంలో సెకండ్ టైం, రెండవసారి కొరింథీ సిటీని దర్శించాడు. అక్కడ ఇలాగున్నాడు. అపోస్తల కార్యాలు చదువుదాం. పరిశుద్ధ గ్రంథం 18వ అధ్యాయం. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాం. 7 అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతియు యూస్తు అను ఒకనింటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసముంచెను. మరియు కొరింథీలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మము పొందిరి. ఆ తర్వాత 11వ వచనం, అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు, అంటే సంవత్సరం మీద 6 నెలలు అంటే అప్పుడు ఎన్ని నెలలు అయినాయి? 18 నెలలు కదా. అంటే 18 నెలలు కొరింథీ సిటీలో ఉన్నాడు. అలాంటి భయంకరముగా పాపముతో మిళితమైపోయిన ప్రజల మధ్య సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించి, నిజమైన దైవ మార్గాన్ని బోధించి, దేవుని యొక్క మహత్తైన అద్భుత కార్యాలు వారి మధ్య దేవుని కృప ద్వారా జరిగించటం ద్వారా కొరింథీ సిటీలో అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచారు. సంఘము పుట్టడం, సంఘము ఉద్భవించటం, ప్రజలు ప్రభు యొద్దకు రావటం, అనేకులు ప్రభు యొద్దకు వచ్చి ప్రభువును ఆరాధించటం చూసిన పౌలు 6వ అధ్యాయంలో ఈ విషయాలు రాశాడు. ఇప్పుడు చదువుదామా? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి. ఓ కొరింథీ సంఘస్థులారా, మీరు ప్రార్థనకు వచ్చిన తర్వాత కూడా మరలా మీరు మీ పాత బ్రతుకులు బ్రతుకుతారేమో, మీరు పాత మనుషుల్లాగా వ్యవహరిస్తారేమో, మీ కొరింథీ సంస్కృతి ప్రకారంగా, సాంప్రదాయ ప్రకారంగా మీకున్న విచ్చలవిడి పాత జీవితం లాగా మందిరంలో కూడా జీవిస్తారేమో. మీరు అలాంటి వాళ్ళు కాకూడదు. ఇప్పుడు మీ దేహము అంటున్నాడు. కొరింథీ సంఘమునకు వారి దేహాన్ని గూర్చి మాట్లాడిన దైవజనుడు అప్పటి వరకు రాలేదు. వారి దేహాన్ని గూర్చి, వారి ప్రాణమును ఉద్దేశించి, వారి ఆత్మను ఉద్దేశించి, వారి రక్షణను ఉద్దేశించి, వారి యొక్క భవిష్యత్తు, మరణము తర్వాత పొందబోయే రక్షణను ఉద్దేశించి, పరలోక మహిమను గూర్చిన విషయాలు బోధించిన వారు లేరు. కనుక అపోస్తలుడు పౌలు ప్రవేశించిన తర్వాత, వారికి మారు మనసు రక్షణ సువార్తను బోధించిన తర్వాత వారు తన్న మాట ఏంటో తెలుసా? ఆయన అంటున్నాడు కదా 19లో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు ఒక సత్యం తెలుసుకోండి అంటున్నాడు. దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో ప్రభు యొద్దకు వచ్చిన తర్వాత మనం ఒకటి తెలుసుకోవాలి. అదేంటంటే, మనము దేవుని ద్వారా పరిశుద్ధపరచబడిన వారం, దేవుని రక్తములో మనం కడగబడిన వారం, దేవుని యొక్క మహిమ కొరకు దేవుడు మనలను పుట్టించుకున్నాడు, దేవుని యొక్క కృపచేత మనము ఆయన యొద్దకు ఆకర్షించబడిన వారం. గనుక మనం ఎలా పడితే అలా బ్రతకూడదు అని మనకు అర్థం కావాలి. కాదండి, నేను ఒకప్పుడు ఇలాగే ఉన్నాను, భర్త ఇలాగే ఉన్నాను, నా మాట తీరింతే, నా నడక అంతే, నా చూపులు ఇంతే, నా ఆలోచన ఇంతే, అవన్నీ మార్చుకోవాలి.
కాగా ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల పాతవి గతించిన ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. కనుక సమస్తం ఏం కావాలి? క్రొత్తవి కావాలన్నమాట. క్రొత్తదనాన్ని ప్రతి మనుషుడు ఇష్టపడతాడు. క్రొత్త బట్టలు ఇష్టపడతాడు, క్రొత్త వస్తువుని ఇష్టపడతాడు, క్రొత్త సహవాసాన్ని ఇష్టపడతాడు, క్రొత్త ఇంటిని ఇష్టపడతాడు, క్రొత్త ప్రాంతాన్ని ఇష్టపడతాడు, క్రొత్త జీవితాన్ని దేవుడు ఇష్టపడతాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కనుక దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు అదేమై ఉన్నదంట. అయితే ఏం చేయాలి? 18వ వచనం చదువుదాం. 18వ వచనం, జారత్వమునకు దూరముగా. కనుక నీవు పరిశుద్ధపరచబడిన వ్యక్తివి అని నువ్వు గుర్తిస్తే నీవు 2 రకాలైన జాగ్రత్తలు తీసుకోమని ఈ అధ్యాయం మనకు బోధిస్తుంది. 2 రకాలైన జాగ్రత్తలు తీసుకుంటే 2 రకాలైన ఆశీర్వాదపు అనుభవాల్లో నీవు ప్రవేశించగలుగుతావు. వాటిలో మొదటిది ఏంటంటే జారత్వమునకు దూరముగా పారిపోవుడి. కనుక నేను మొదట చెప్పాను కదా, కొరింథీ సిటీ భయంకరమైన వ్యభిచార వ్యాపారం ఉండేది, అక్రమ సంబంధాలతో తొలతూగుతూ ఉండేది, విచ్చలవిడిగా వాళ్ళు బ్రతుకుతుండేవాళ్ళు. వాళ్ళ యొక్క పరిస్థితి అంతా ఆలోచించిన దైవజనుడు వారికి ఈ విషయాలు బోధించక తప్పటం లేదు. కనుక మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది కాబట్టి మీరు దేనికి దూరంగా పారిపోవాలి? జారత్వమునకు. 5వ అధ్యాయము కొరింథీయులకు రాసిన పత్రిక 1వ వచనములో ఈ మాట ఉంటుంది. చదువుతారా? 5వ అధ్యాయం, మీలో జారత్వమున్నదని చాలండి. మీలో ఏమున్నదనే వదంతి ఉన్నదంట. అంటే ఉన్నదని తెలిసిందనమాట. అది విషయం. ఇప్పుడు పిల్లల్లో ఏదన్నా ఒక తప్పు ఉందని అమ్మకు తెలిసిందనుకోండి, లేక నాన్నకే తెలిసిందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు వెంటనే దాన్ని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాళ్ళని హెచ్చరిస్తుంటారు. అయ్యి జాగ్రత్త, నిన్ను గూర్చి నేను ఇలా విన్నా, మిమ్మల్ని గూర్చి ఇలాగ వింటున్నాను, జాగ్రత్త అంటారు. ఆత్మ సంపాదకుడు కూడా అలాగే చేస్తాడు, ఆత్మల సేవకుడు కూడా అలాగే చేస్తాడు, నిజంగా సంఘమును ప్రేమించే సేవకుడు అలాగే చేస్తాడు. ఆయన అంటున్నాడు కదా, మీలో జారత్వం ఉన్నదనే వదంతి నాకు వినబడినది, నేను విన్నాను. నేను ఏం చేశానంటున్నాడు? నేను విన్నాను. 9వ వచనం, జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసితేని. అది విషయం. కనుక మీ మధ్య ఉంటే ఉన్నారు కానీ వాళ్ళతో మీరేం చేయకూడదు? సాంగత్యం లేదన్నా నాకు బెస్ట్ ఫ్రెండ్, పాత ఫ్రెండు, అనుభవం ఉన్నది, ఎన్నో సంవత్సరాలు, కానీ దైవజనుడు చెప్తున్నాడు వాళ్ళతో మీరేం చేయకూడదంట? సాంగత్యం చేయకూడదు. వారితో మీరు సాంగత్యం చేయకూడదు. ఎందుకు చేయకూడదంటే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు అదేమై ఉన్నదంట? ఆలయమై ఉన్నది. ఇప్పుడు నీవు దేవుని ఆలయంగా బ్రతకటం నేర్చుకోవాలి. దేవుని యొక్క మందిరముగా నీ దేహాన్ని కాపాడుకోవటం నువ్వు నేర్చుకోవాలి. అందుకే దైవజనుడు ఏమంటున్నాడంటే మీలో జారత్వం ఉన్నదని విన్నాను అన్నాడు. రెండవది, మీరు జారులతో ఏం చేయకూడదు? స్నేహవాసం చేయకూడదు అంటాడు. 6వ అధ్యాయము 15-16 వచనాలు. 6వ అధ్యాయం 15-16, మీ దేహములు క్రీస్తునకు అవయములయ్యున్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయములు తీసుకొని వేసు యొక్క అవయములకు చేయుదునా? అది ఎంత మాత్రమును తగదు. ఎంత భయంకరం! మనము క్రీస్తు అవయవాలుగా ఉన్నాం. మనము క్రీస్తు అవయవాలుగా బ్రతకవలసిన వారం. మనము దేవుని యొక్క ప్రతినిధులుగా, దేవుని మనుషులుగా, దేవుని కొరకు జీవించవలసిన వారం. ఇలాంటి నీ దేహాన్ని వేషదేహంలాగా మార్చేస్తావా? ఇలాంటి నీ కండ్లను, ఇలాంటి నీ నోటిని, ఇలాంటి నీ కాళ్లను, ఇలాంటి నీ చేతులను నీ ఇష్టం వచ్చినట్టు జీవించటానికి ఉపయోగిస్తావా? కొరింథీ సంఘస్థులారా, ఇలాగ తగదు. కొరింథీ సంఘ విషయంలో దైవజనుల హృదయంలో భారం ఉన్నదండి. కొరింథీ సంఘ విషయమే దైవ సేవకుడు తన హృదయంలో ఉన్న వేదనను వెళ్ళగక్కుతున్నాడు. మీరు దేవుని వలన మీరు నిజముగా పరిశుద్ధపరచబడ్డారు గనుక మీరు వారిలో నుంచి ఏం కావాలంట? బయటికి వెళ్ళండి. అయితే ఎందుకు ఈ విషయాలు కొరింథీ సంఘానికి రాశాడంటే ఇలాంటి మనసు కలిగిన వాళ్ళు వాళ్ళ మధ్య ఉన్నారంట. 5వ అధ్యాయం 11వ వచనం. 5వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యము 5:11 చదువమ్మ. ఇప్పుడైతే సహోదరునబడిన వాడెవడును
జారుడు కానీ, లోబి కానీ, విగ్రహార్థుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకునేవాడుగా అయి ఉన్న ఎడల అట్టి వారితో సాంగత్యము చేయకూడదు, భుజింపనకూడదని మీకు వ్రాయుచున్నాను. అట్టి వారితో మీరేం చేయకూడదంట? సాంగత్యం చేయకూడదు. వారితో మీరేం చేయకూడదు? ఇంకా త్రాగకూడదు, అసలు భుజించకూడదు. అంటే ఎంత సిస్టమ్, ఎంత క్రమంగా ఉండాలో మీరు ఆలోచించండి. ఏమైద్దండి వాళ్ళతో కలిసి నడిస్తే, ఏమైద్దండి వాళ్ళతో కూర్చుని తింటే, ఏమైద్దండి వాళ్ళతో కూర్చుంటే? కనుక మనసుకు ఏమి అంటది కదా, శరీరమే కదా. చాలాసార్లు పాపాన్ని విడవటానికి ఇష్టపడని మనుషుడు, చెడు స్నేహాలు విడవటానికి ఇష్టపడని మనుషుడు, ఏమండి తమ బలహీనతలను సరిచేసుకోవటానికి ఇష్టపడని మనుషుడు దేవుని వాక్యాన్ని తోసివేసి బ్రతకటానికి ఇష్టపడతా ఉంటాడు. కనుక దేవుని బిడ్డలుగా మనము దేవుణ్ణి మహిమపరిచే వారికి ఉండాలంటే కొరింథీ సంఘములో దైవజనుడు చెప్పిన జాగ్రత్తలు మనము కూడా తీసుకోవాలి, మనము కూడా కలిగి ఉండాలి. ఉంటున్నామా? జాగ్రత్త కలిగిన వాళ్ళకు ఉంటున్నామా? రక్షణ పొందిన బిడ్డలుగా కేవలము దేవుని మందిరానికి వచ్చి వెళ్ళటమే భక్తి కాదు. మనము భక్తికి వెళ్ళిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత, సమాజంలోకి వెళ్ళిన తర్వాత, మన యొక్క ఆఫీస్కి వెళ్ళిన తర్వాత, మన కార్యకలాపాలకు మనం వెళ్ళిన తర్వాత మనము ప్రత్యేకత కలిగిన వారిగా బ్రతకటం నేర్చుకోవాలి. మనము ప్రత్యేకత కలిగిన వారిగా మాట్లాడటం నేర్చుకోవాలి. మనము ప్రత్యేకత కలిగిన వారిగా ఆలోచించటం నేర్చుకోవాలి. ఎందుకు అంటే మీ దేహము దేవుని వలన మీకు అది వారికి తెలియదు, నీకు తెలుసు. అది విషయం. లోకానికి ఆ విషయం తెలియదు. లోకము నోరు తినటానికి ఉందనుకుంటాడు, కన్ను చూడటానికి ఉందనుకుంటాడు, చేతులు కాళ్ళు పనిచేయటానికి నడవటానికి ఉన్నాయి అనుకుంటాడు. లోకము దేహానికి ఇచ్చే నిర్వచనం వేరు, దేవుడు నీకు చెప్పే పాఠం వేరు. దేవుడు నీతో మాట్లాడే విషయం వేరు. నీ విషయము లోకానికి అర్థం కాదు, నీ భక్తి విషయం లోకానికి నచ్చదు. అయినా కూడా అపోస్తులు వారు దేవుని మహిమ కొరకు ఎలా బ్రతకటానికి ఇష్టపడ్డారు? పరిశుద్ధత కలిగిన వారిగా జీవించటానికి ప్రియులార వారు ఇష్టపడతా వచ్చారు. దెసలోనికలకు రాసిన మొదటి పత్రికలో పౌలు ఈ మాటనే అన్నాడు. దెసలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. 4వ అధ్యాయం 3వ వచనం, మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే. అది దేవుని చిత్తం అంటే అర్థమైందా? చాలాసార్లు ఏమోలన్న దేవుని చిత్తం, ఏమోలక్క దేవుని చిత్తం అంటుంటారు కదా. దేవుని చిత్తం అంటే ఏంటి? మీరు పరిశుద్ధులగుటయే అనగా అంటే దాని వివరణ చెప్తున్నాడు పౌలు. పరిశుద్ధులవ్వటం అంటే మనకు నచ్చిన వ్యాఖ్యానం చేయకూడదు కాబట్టి దేవుని యొక్క సేవకుడు పౌలు దాన్ని తేల్చి చెప్తున్నాడు. మనము పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం అంటే అర్థం ఏంటంటే జారత్వమునకు ఏం చేయాలంటే జారత్వమునకు దూరముగా ఉండాలి, దూరముగా పారిపోవటం నేర్చుకోవాలి. గమనించండి, పామును చూస్తే పారిపోతాం, పాపం చూస్తే హత్తుకుంటాం. అదేంటో మరి. అంటే మన దృష్టిలో పాము కంటే పాపం మంచిదనుకుంటున్నారా? చెప్పండి. పామును చూసి, కప్పను చూసి, బొద్దింకను చూసి కూడా పారిపోతావు. కానీ పాపాన్ని చూస్తే ఎందుకు నోరు తెరుచుకొని, కళ్ళు తెరుచుకొని, చెవులు నిక్కిరిసి పొడుచుకుంటూ అట్లానే వింటూ కూర్చుంటావు. భయం లేదు. అది విషయం. దేవుడు చూస్తున్నాడు, దేవుడు శిక్షిస్తాడు, దేవుడు నన్ను నిలబెడతాడు, దేవుడు తీర్పులోకి తీసుకొస్తాడు అనే భయము లేకపోవటం ద్వారా మనుష్యుడు ఇష్టపూర్వకంగా పాపం చేయటానికి ఇష్టపడుతున్నాడు. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో జారత్వమునకు దూరంగా పారిపోయిన వ్యక్తిని ఎంత ఆశీర్వదించడం మనకు తెలుసు కదా. ఆది కాండము చదువుతారా? ఆది కాండము 39వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథములో నుండి. ఆది కాండం 39వ అధ్యాయము 11వ వచనం 12వ వచనం. అప్పుడు ఆమె అతన్ని వస్త్రమును పట్టుకొని తనతో శయనించుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి యోసేపు తప్పించుకొని పారిపోయెను. యోసేపు ఎందుకు పారిపోయాడు? నా పాపమును నా ఇంటివారు చూస్తున్నారనా? కాదు. ఇంటివారు లేరు. నేను చేసే పాపమును స్నేహితులు చూస్తున్నారనా? అది కాదు. నేను చేసే పాపము సీసీ ఫుటేజ్లో రికార్డ్ అవుతుందనా? అబ్బే, అది కూడా కాదు. మరి ఎందుకు పారిపోయాడు? చెప్పండి, ఎందుకు పారిపోయాడు? దేవుడు చూస్తున్నాడు. అందుకు పైవచ్చును అంటాడు, ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా నేను ఎట్లు పాపమును కట్టుకుంటాను.
అంటే యోసేపు యొక్క దృష్టి దేవుడు చూస్తాడు, దేవుడు వింటాడు, దేవుడు చూస్తున్నాడు. పోతీఫర్ భార్య అనుకున్నది ఇంటి మనుషులు ఎవరు లేకపోవట చూసి, ఇంటి మనుషులు లేరని పోతీఫర్ భార్యకి తెలుసు, యోసేపుకు దేవుడు చూస్తున్నాడని తెలుసు. ఇది వ్యత్యాసం. పోతీఫర్ భార్యలాగా ఆలోచించేవాళ్ళు వాళ్ళు లేరులే, వీళ్ళు లేరు, ఇబ్బంది ఏమి లేదు అనుకుంటారు. వాళ్ళు పోతీఫర్ భార్య లాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు. కానీ యోసేపు లాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఎవరున్నారు ఎవరు లేరు కాదు, దేవుడున్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు నన్ను పట్టుకుంటాడు, దేవుడు నన్ను శిక్షిస్తాడు, దేవుడు నన్ను కూర్చోబెడతాడు, దేవుడు నాకు భయాన్ని చెప్తాడు అని యోసేపు ఆలోచన చేశాడు. కనుక ఈ భయం నీలో ఉంటే ఆ యోసేపు వలె ఏం చేస్తాం చెప్పండి? పారిపోతాం. కనుక కొరింథీ సిటీలో సంఘాన్ని స్థాపిస్తున్న దైవజనుడు కొరింథీ పట్టణములో రక్షణ పొందిన సంఘానికి ఒక ఉత్తరం రాస్తూ ఆయన ఏమన్నాడు తెలుసా? జాగ్రత్త, మీరు జారత్వమునకు దూరముగా పారిపోండి. తిమోతికి పౌలు రాస్తూ ఈ మాట కూడా అన్నాడు. 2వ పత్రిక 22వ అధ్యాయం 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతి, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును. ఇక్కడ కూడా పౌలు అదే రాశాడు. నీవు యవనేచ్ఛల నుండి ఏం చేయాలంట? నువ్వు యవనేచ్ఛల నుంచి పారిపో అంటున్నాడు. అంటే విడిచి పారిపో అంటున్నాడు. ఆ పారిపో ఏం చేయాలి? పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారు ఎక్కడున్నారో వెతుక్కో, ప్రార్థన చేసేవారి దగ్గర కూర్చో, వాక్యం చెప్పేవారి దగ్గర కూర్చో. నీ టైం వేస్ట్ చేసేవారితో కాదు, నిన్ను గురి తప్పించేవారితో కాదు, నిన్ను ఆత్మీయంగా చల్లార్చేవారితో కాదు, నిన్ను గమ్యం లేని వ్యక్తిగా మార్చేవారితో కాదు, పవిత్ర హృదయులై ప్రభువునకు ఏం చేసేవారంట? ప్రార్థన చేసేవారు. ఉన్నారా ప్రార్థన చేసేవారు నీకు స్నేహితులు? ప్రార్థన చేసే అక్కను సంపాదించుకున్నావా? ప్రార్థన చేసే అన్నను సంపాదించుకున్నావా? ప్రార్థన చేసేవారిని నువ్వు సంపాదించుకున్నావా? నిన్ను దారి తప్పించే వాళ్ళని సంపాదించుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు, ఓ కొరింథీ సంఘస్థులారా, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. మీకు తెలుసా? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం, ఇది మీకు తెలుసా? కనుక మీరు జారత్వమునకు దూరముగా. ఈరోజు ప్రభు బిడ్డగా పరిశుద్ధ జీవితాన్ని నేర్పని ప్రభువుని అడుగు. చూస్తూ ఉండగా 2026 ఒక నెల అయిపోయినది. ఫిబ్రవరి మాసంలో ప్రవేశించాం. కనుక మనలో ఆత్మ సంబంధమైన ఎదుగుదల రావాలి, మనలో ఆత్మ సంబంధమైన చలనం కలగాలి, మనలో పరిశుద్ధ జీవితము దినదినము పెరుగుతూ ఉండాలి, పరిశుద్ధులుగా మనము జీవించాలి. పరిశుద్ధత కొరకు ఆకలి దప్పులు కలిగిన వరకు బ్రతకటం ప్రియులారా అవసరం. యోసేపు ఎప్పుడైతే అలా పారిపోయాడో ఎంత దీవించబడ్డాడు చెప్పండి? ఎంత దీవించబడ్డాడు? ఐగుప్తు దేశం అంతటి మీద దేవుడు యోసేపుని ఏం చేశాడంట? పరిశుద్ధులు రాజ్యాధికారము, దానియేలు గ్రంథములో ఆ మాట అంటాడు. కనుక దేవుని పరిశుద్ధులే రాజ్యాధికారము చేసెదరు. పరిశుద్ధత అనేది బలహీనత కాదు సుమా. పరిశుద్ధత అనేది తెలివి తక్కువతనం కాదు. పరిశుద్ధత అనేది నీ యొక్క అవివేకం కాదు. పరిశుద్ధత అనేది నీ యొక్క దైవ కృప, దైవ వరం. అది దేవుడిచ్చిన వరం. ఈ దినాల్లో మనుషుడు ఏవేవో ప్రదర్శిస్తున్నాడు కానీ పరిశుద్ధత కలిగి బ్రతకలేకపోతున్నారు. పరిశుద్ధంగా జీవించడానికి మనుషుడు ఏ మాత్రం ఇష్టపడటం లేదు. పరిశుద్ధత లేని ఆరాధన, పరిశుద్ధత లేని పరిచర్య, పరిశుద్ధత లేని సహవాసం, పరిశుద్ధత లేని జీవిత విధానాన్ని మనుషుడు కోరుకుంటున్నాడు, ఇష్టపడుతున్నాడు. దానికి ఏదో ఒక ముద్దు పేరు పెడుతున్నాడు. నేతి బీరకాయ నమ్మినట్టు కదా. బీరకాయలు అమ్ముతూ ఏం చేస్తాడు? నేతి బీరకాయలు అంటాడు. నిజంగా నెయ్యి ఉంటుందా అందులో? నేతితోనే పెంచుతారా? కాదు. వాటి పేరు అది అంతే. కనుక భక్తి జీవితం అనేది నేతి బీరకాయలా ఉండకూడదు. అది నిజమైన పరిశుద్ధత కలిగినదిగా ఉండాలి. పరిశుద్ధత కలిగిన బిడ్డగా నీ బిడ్డ ఉంటే, పరిశుద్ధత కలిగిన తల్లిగా తండ్రిగా నీవు ఉంటే దేవుడు నిన్ను విడిచిపెడతాడా? ఆలోచించు. దేవుడు నిన్ను ఆకలితో ఉంచుతాడా? నిన్ను బలహీనుడిగా ఉండనిస్తాడా? నువ్వు ఏడుస్తుంటే చూస్తాడా? పోనీ చెప్పండి. నువ్వు నిరీక్షణ లేని వ్యక్తిగా, సహాయం లేని వ్యక్తిగా నీవు రోధించవలసిన అవసరం ఉంటుందంటారా? పరిశుద్ధత లేకపోబట్టే కదా మనుషుడు అనేక రీతులుగా నష్టపోతున్నాడు. పరిశుద్ధత లేకపోబట్టే కదా మనుషుడు అనేక రీతులుగా దేవుని సహాయాన్ని నోచుకోలేకపోతున్నాడు.
దేవుని వాక్యం చెప్తుంది, కొరింథీ సంఘస్థులారా, మీ సిటీ చాలా ప్రమాదకరమైంది, మీ సహవాసం చాలా డేంజరు, మీకున్న మీరు పెరిగిన పెంపకం చాలా ప్రమాదకరమైంది, మిమ్మల్ని పెంచిన వాళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు. అయితే మీరు దీవెనకరమైన వాళ్ళకు మారాలంటే మీరు జారత్వానికి చెప్పండి ఏమవ్వాలంట? దూరంగా పారిపోండి. ఇది మొదటి విషయం. రెండవది ఏమంటున్నాడో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, కొరింథీ సంఘానికి దైవజనుడిచ్చే రెండవ పాఠం, 6వ అధ్యాయం 12వ వచనం. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నీయు చేయదగినవి కాదు. ఇవి జాగ్రత్తలు చెప్తున్నాడు ఆయన. అంటున్నాడు కదా, అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నీ నాకు నేను చేయదగినవి కాదు. అన్నీ చేయదగినవి కాదు. అదేంటి? స్వతంత్రం ఉందంటున్నాడు, చేయకూడదు అంటున్నాడు. నిజమే కదా. కొన్ని సందర్భాల్లో మనకు నాకు ఈ మాత్రం స్వతంత్రత లేదా అనుకుంటాం. లోక విషయాల్లో, కుటుంబ విషయాల్లో, స్నేహాల విషయాల్లో, పనిపాటల విషయాల్లో, ప్రయాణ విషయాల్లో, నిర్ణయాలు తీసుకునే విషయాల్లో నాకు ఈ మాత్రం స్వతంత్రత లేదా అనుకుంటాం. నీ స్వతంత్రత నీ ఆత్మీయ జీవితానికి ఇబ్బంది కలిగిస్తే అది ప్రమాదం. అది గుర్తుపెట్టుకోవాలి. పౌలు చెప్తున్నాడు, నాకు అన్ని విషయంలో స్వతంత్రత కలిగి ఉన్నప్పటికీ అన్నీ ఏం కాదంట, చెయ్యతగినవి కాదు. ఇశ్రాయేలు ప్రజలు స్వేచ్ఛగా స్వతంత్రంగా దేవుణ్ణి ఆరాధించాలనుకున్నారు. మీరు అర్థం చేసుకోండి. మోషే ఏమో దేవునితో గడపడానికి వెళ్ళాడు. మోషేకు దేవునితో ఉండటమే క్రమం. మోషేకు దేవునితో కూర్చోవటమే భక్తి. మోషేకు దేవుని మాటలు వినటమే భక్తి. కానీ కొండ కింద ఉన్నారు ఇశ్రాయేలు. వీళ్ళందరూ ఏం చేశారు తెలుసా? మోషే అనే మనుషుడు ఏమయ్యానో మాకు తెలియదు, కనుక మేము ఏం చేయాలి? మేము దూడం చేసుకోవాలనుకున్నారు. కనుక దూడం చేశారు. చదువుతారు ఆ మాటను. చదువుత నిర్గమాకాండం 32వ అధ్యాయం. నిర్గమాకాండం 32వ అధ్యాయము 1వ వచనం. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏ మాయనో మాకు తెలియదని. గమనించారా? ఏమంటున్నారు వీళ్ళు? ఆ మోషే అనే మనుష్యుడు అసలు ఎంత ధైర్యము మోషేని అలాగ వాళ్ళు మాట్లాడటానికి. అసలు మోషే వీళ్ళ కొరకు రాజు కావలసినాడు కదా. రాజవంశంలో పెరిగినవాడు, పోతిఫర్ కుమార్తెగా తల్లికి కుమారుడిగా ఉండవలసిన వాడు, రాజుగా ఆ యొక్క విలాసవంతమైన సుఖాలు అనుభవించవలసిన వాడు. అతడు దేవుని కొరకు ప్రత్యేకించబడ్డాడు. గొర్రెలు కాశాడు, దేవుని స్వరం విన్నాడు, హోరేబులో దేవుని ప్రత్యక్షత పొందాడు, దేవుని ప్రజలు విడిపించడానికి మరల తిరిగి ఐగుప్తుకి వెళ్ళాడు, ప్రజల ద్వారా మాటలు పడ్డాడు, రాజు ద్వారా అవమానపరచబడ్డాడు, ఎన్నో తిప్పలబడి దేవుని కొరకు వారందరినీ నడిపించాడు. ఇలాంటి మోషేని పట్టుకున్న వాళ్ళు ఏమన్నా తెలుసా? ఆ మోషే అనే మనుషుడు ఏమాయ మనుషుడంట. ఆ మోషే అనే మనుషుడు నీకు మేలు చేసిన వారిని ఇలాగే మాట్లాడతావేమో. నీ కొరకు కన్నీరు కార్చిన వాళ్ళు, నీ కొరకు ప్రయాసపడిన వాళ్ళు, నీ క్షేమం కొరకు, నీ భద్రత కొరకు, నీ ఆరోగ్యం కొరకు, నీ భవిష్యత్తు కొరకు దైవజనుడైన మోషే ప్రయాసపడినట్టు నీ కొరకు విజ్ఞాపన చేసే వారి విషయంలో నీ పలుకు కూడా ఇలాగుందేమో. జాగ్రత్త. దేవుని వాక్యం చెప్తుంది, మోషేనే మనుష్యుడు ఏమాయేనో. అందుకు వీళ్ళేం చేయాలనుకున్నారు? దూడను చేసుకున్నారు. చేసుకుందేమో దూడ. 4వ వచనం చదువుదాం. 4వ వచనం. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి దాన్ని పోత పోసి దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠమును కట్టించెను. మరియు అహరోను, రేపు యెహోవాకు పండుగ జరుగునని. మీరు అర్థం చేసుకున్నారా? పండుగ ఎవరికంట? యెహోవాకు. పండుగ ఎవరికి చెప్పండి? యెహోవాకు. ఫ్లెక్సీ బ్యానర్ మీద ఏమని ఉంటుంది? యెహోవాకు పండుగ. ఏమని ఉంటుంది? యెహోవాకు పండుగ. అక్కడికి వెళ్ళి చూస్తే ఎవరుంటారు? యెహోవా ఉంటాడా? దూడ. అక్కడ ఎవరుంటారు చెప్పండి? దూడని ఎదురు పెట్టుకున్నారు. పబ్లిక్ సిటీ ఏం చేశారంటే యెహోవా పండుగ అని చేశారు.
యెహోవా పండుగ అనే పేరు ప్రజలకి రియల్గా అక్కడికి వెళితే యెహోవా లేడు. దీన్ని ఏమంటారు తెలుసా? స్వతంత్రంగా బ్రతికాలనుకున్నారు, వారు స్వతంత్రంగా జీవించాలనుకున్నారు, వాళ్ళకు నచ్చినట్టు ఆరాధించాలనుకున్నారు, వాళ్ళకు తోచినట్టు సంతోషించాలనుకున్నారు. దాని పేరు కూడా యెహోవా పండుగనే. దాని పేరు కూడా యెహోవా పండుగనే. ఎంత భయంకరం! ఒక వ్యక్తి స్నేహితుడిని బ్రతిమలాడి ఒకరోజు మా మీటింగ్స్కి రా నాయనా, ఒక్కరోజు మా మీటింగ్స్కి రా, అద్భుతమైన ఆరాధన, అద్భుతమైన ప్రజలు పరిచర్య చూద్దుకొని రా అని పాపం తీసుకెళ్ళాడంట. ఉన్న వ్యక్తి ఏమో సీనియర్ విశ్వాసి, వెంట వెళ్ళిన వ్యక్తి అన్యుడు. తీరా మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఈయన అన్నాడంట, నీవు క్లబ్కు తీసుకొస్తున్నానని నాకు ముందే చెప్పుంటే నేను వచ్చేవాడిని కాదుగా అన్నాడంట. ఏమన్నాడు? నువ్వు క్లబ్కు తీసుకొస్తున్నావని నాకు ముందే చెప్పుంటే నేను వచ్చేవాడిని కాదుగా అంటే ఆయనకి ఎట్లా అర్థమైంది? అక్కడ ఒక క్లబ్కి వచ్చానా, మందిరానికి వచ్చానా? ఈ దినాల్లో మనుషుడు అర్థం చేసుకోవటం లేదు. దేవుడు లేఖనాలలో ఏమి రాయించాడో, ఎలాగూ మనం ప్రభువుని ఆరాధించాలని కోరుకున్నాడో, ఎలాంటి జీవితాన్ని మనం జీవించాలని దేవుడు అనేక మందిని, భక్తులైన వారిని, పరిశుద్ధులైన వారిని మనకు ముందు మాదిరిగా ఉంచాడో, వాటి మీద మనసు పెట్టలేకపోతున్నాడు. అహరోను ఇశ్రాయేలు ప్రజలు గనుక దూడను చేసి యెహోవా పండుగ చేద్దామన్నట్టు వాళ్ళు ఏం చేశారంట? దూడను చేసి పేరేం పెట్టారంట? అందుకు దేవుడు ఏమన్నాడు తెలుసా? 32వ అధ్యాయం 7వ వచనం. అలా చేసిన వాళ్ళని దేవుడు ఏమన్నాడో తెలుసా? కాగా యెహోవా మోషేతో ఇట్లా, నేను నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశములో నుండి నీవు రప్పించిన నీ ప్రజలు. గమనించారా? స్వేచ్ఛగా వారు జీవించిన విధానం, వారి యొక్క ఆరాధన విధానం, వారు చేసిన పండుగ విధానం దేవుడు పరిశీలించినప్పుడు ఏమన్నాడు తెలుసా? మోషే, అబ్బాబా ఎంత చక్కగా ఆరాధించారు, వారి సంగీతం ఏంటి, వారి పాటలు ఏంటి, వాళ్ళ గాత్రం ఏంటి, వాళ్ళ యొక్క అలసిపోయేటోళ్ళు ఎగరటం ఏంటి, ఎంత అద్భుతమో అన్నాడు దేవుడు. చెప్పండి, దేవుడు ఏమన్నాడు? చెడిపోయిరి. ప్రజలు ఏమయ్యారంట? చెడిపోయిరి. పౌలు అంటున్నాడు, కొరింథీ సంఘస్థులారా, నాకు అన్నిటిలో స్వతంత్రత ఉన్నది, కానీ అన్నీ ఏం కావంట? చేయతగిన. దేవుడు నిన్ను ఒక ఆత్మ సంబంధమైన బిడ్డగా పెంచాలనుకుంటున్నాడు. నీవు ఒక క్రమశిక్షణ కలిగిన బిడ్డగా దేవుడు నిన్ను చూడాలనుకుంటున్నాడు. ఆత్మలో నీవు వర్ధిల్లే వ్యక్తిగా ఉండాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నీకు తోచిన భక్తి జీవితాన్ని అలవాటు చేసుకోకూడదు. నీకు తోచిన జీవితాన్ని నీవు ధరించుకోకూడదు. యాకోబు ఎవరు వస్త్రం ధరించాడంట? చెప్పండి, యాకోబు ఎవరు వస్త్రం ధరించాడు? ఏశావు వస్త్రం. వాస్తవానికి ఈంది కాదు వస్త్రం. ఎందుకు ధరించుకున్నాడు? నేను యాకోబులాగా మారితే, ఏశావులాగా మారితే దీవెనలన్నీ నాకు వస్తాయి. వస్త్రం, డ్రెస్ మార్చాడు, కానీ హృదయం కాదు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలుగా, మన జీవితాల్లో మనకుండే ప్రతి స్వేచ్ఛ చేయతగినవి కాదు అని నీకు తెలుసా? యవనస్తులు మరి ముఖ్యంగా తల్లిదండ్రుల విషయంలో వాళ్ళు నిజముగా వారు హెచ్చరిస్తూ ఉంటారు, యవనస్తురాలు ఇలా ఉండకూడదు, యవనస్తులు నీవు ఇలా ఉండకూడదంటే ప్రతీది వాళ్ళు వ్యతిరేకిస్తారు కదా. ప్రతీది ఈ డ్రెస్ ఇలా ఉండకూడదంటే ఒప్పుకోరు, ఇలా రెడీ అవ్వకూడదంటే ఒప్పుకోరు, ఇలా మాట్లాడకూడదంటే ఒప్పుకోరు, ఇలా చూడకూడదంటే ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళు మాకు స్వేచ్ఛ లేదా, మాకు స్వతంత్రత లేదా అంటారు కదా. కనుక ప్రతి విషయంలో నువ్వు జాగ్రత్త తీసుకునే వ్యక్తిగా ఉండు. మందిరానికి రాకముందు మనం ఇష్టానుసారంగా బ్రతికిన వాళ్ళం, మందిరానికి వచ్చిన తర్వాత దేవుని ఇష్టం కోసం బ్రతకాల్సిన వాళ్ళం. మందిరమునికి వచ్చిన తర్వాత వాక్యానికి లోబడి జీవించవలసిన వారం. ప్రభు ఎద్దుకు వచ్చిన తర్వాత ప్రభువును గణపరచవలసిన వారం. పౌలు అంటున్నాడు, కొరింథీ సంఘస్థులారా, మీరు జారత్వమునకు దూరముగా. యోసేపు పారిపోయాడు, దీవించబడ్డాడు. రెండవది, అన్నిటి యందు స్వాతంత్రత ఉండొచ్చు, కానీ అన్నీ ఏం కాదంట? చేయదగినవి కాదు. కనుక మరి ఏం చెయ్యాలి? రెండు విషయాలు చెయ్యాలి. రండి, కొరింథీయులకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా?
మీరు మీ సొత్తు కారు కనుక నీవు నేను తెలుసుకోవలసిన సత్యం ఇది. మీరు ఎవరు కాదు, మీరు మీ సొత్తు కారు. సంఘస్థులతో దైవజనుడు మాట్లాడుతున్నాడు, మీరు మీ సొత్తు కారు. మరి ఎవరు మేము? మీరు విలువ పెట్టి ఎవరు అంటే మనం విలువ పెట్టి కొనబడిన వారం. నిన్ను ప్రభువు కొన్నాడు, ఇది గుర్తుపెట్టుకోవాలి. నిన్ను ఆయన కొన్నాడు. షాప్కి వెళ్తావు, ఒక ఫ్యాన్ కొంటావు. కొన్న తర్వాత ఫ్యాన్ షాప్లోనే ఉంటుందా, నీతో పాటు నీ తీసుకొని వస్తావా? ఒక షాప్కి వెళ్తావు, ఒక ఫ్రిడ్జ్, ఒక టీవీ, ఒక కంప్యూటర్, సెల్ ఫోన్ కొంటావు. షాపులోనే ఉంచుతావా, నీతో పాటు జేబులో వేసుకొని తీసుకొస్తావా? నీతో పాటు తీసుకొస్తావు. ఎందుకు తీసుకొస్తున్నావు షాపు నుంచి అంటే, నీవు దానిని ఇప్పుడు చెప్పు. లోకములో ఉన్నాం, పాపములో ఉన్నాం, చీకట్లో ఉన్నాం. పేతురు పత్రిక 2:9 ప్రకారంగా చీకటిల్లో బ్రతుకుతున్న మనలను దేవుడు కొని చెప్పండి ఎక్కడికి తీసుకొచ్చాడంట? ఇప్పుడు కొన్న తర్వాత వస్తువు ఎవరిదవుతుంది? కొన్న వ్యక్తికి చెందుతుంది. కొన్న తర్వాత అంటాం ఇది నాది అంటాం. కొనక ముందు షాపులో చూస్తావు అంతే. కొనక ముందు షాపులో ఒక బొమ్మను చూసినట్టుగా అన్నిటిని పరిశీలిస్తావు. ఎప్పుడైతే సెలెక్టెడ్గా ఒక పీస్ కొంటావో ఆ రోజు నీవు దాని మీద ఇది నాది అంటావు. నీవు దేవుని వ్యక్తివి, ఇది గుర్తుపెట్టుకో. నీవు లోకమని షాపులో ఉన్నప్పుడు నీవు ఎవరువో, నీవు పాపములో ఉన్నప్పుడు నువ్వు ఎవరువో, నీవు ఆచారాల్లో నామకార్థంగా బ్రతుకుతున్నప్పుడు నువ్వు ఎవరువో, నీవు ఇప్పుడు దేవుని మనిషివి, నీవు దేవునికి చెందిన వ్యక్తివి. ఎవరైనా నీ భక్తిని, నీ పరిశుద్ధతను, నీ విశ్వాసాన్ని డిస్టర్బ్ చేస్తే నువ్వేం చెప్పాలి తెలుసా? నేను దేవుని వ్యక్తిని అని చెప్పాలి. ఏమని చెప్పాలి? ఒక ట్రైన్లో దైవ సేవకుడు ఫిన్నీ గారు ప్రయాణం చేస్తున్నాడు. అక్కడ 2-3 యవనస్తులు అదే బోగిలో కూర్చున్నారు. వాళ్ళు చాలా దూరం వెళ్ళాలి కనుక అదే బోగిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూర్చొని కాలక్షేపానికి పేకాట ఆడటం ప్రారంభించారు. ఆడుతూ ఇంకొక మనిషి అవసరం అయ్యారు వాళ్ళకి. వాళ్ళు అనుకునే గేమ్లో, ఆ ఆటలో ఇంకొక మనిషి అవసరం. ఎటు చూస్తే ఒక యవనస్తుడు, మరి ఒక దైవ సేవకుడు కనపడుతున్నాడు. ఆయన సేవకుడని వీళ్ళకి తెలియదు. వాళ్ళు అన్నారంట, ఇదిగో నువ్వు కూడా ఖాళీగా ఉన్నావు, నీవు నేను మనం చాలా దూరం వెళ్ళాలి కదా, ఒక చెయ్యి రాదు అన్నారంట. ఏమంటున్నారు వాళ్ళు? ఒక చెయ్యి రాదు అన్నారంట. ఆ సేవకుడు ఆలోచన చేసి నాకు చేతులు లేవండి అని చెప్పాడంట. వాళ్ళు ఆట ఆడటం ఆపేసి పక్కన నవ్వటం ప్రారంభించారు. మన భోగిలో ఒక పిచ్చోడు ఎక్కాడు అన్నారంట. అంత పెద్ద మనిషివి, అంత ఎత్తున్నావు, అంత లావు ఉన్నావు, 2 చేతులు ఉన్నాయి, చేతులు లేవంటావేంటి అని చెప్పారంట. అప్పుడు ఆయన అన్నాడు, నేను కూడా ఒకప్పుడు మీలాగా తిన్నవాడిని, తిరిగిన వాడిని, తిట్టిన వాడిని, కొట్టిన వాడిని, అసభ్యంగా మాట్లాడిన వాడిని, క్రమశిక్షణ లేకుండా బ్రతికిన వాడిని, నీతి న్యాయం లేని వ్యక్తిగా రోత బ్రతికిన వాడిని, కృతజ్ఞత ఏంటో తెలియని వాడిని, మారు మనసు తెలియని వాడిని. ఈరోజు ఇలాంటి దుర్మార్గుడిని యేసు ప్రభు రక్తంలో కడిగాడు. ఇప్పుడు నేను దేవుని మనిషిని కనుక ఇది నాది కాదు అని చెప్పాడంట. కనుక ఒక చెయ్యి అని చెప్పినందుకు ఎంత పెద్ద సువార్త చెప్పాడు ఆయన. ప్యాకెట్లో నీవు కూడా ఒక చెయ్యి కలుపున్నందుకు. ఎన్నిసార్లు లోకం నిన్ను నాతో కలిసి నడువు అని చెప్తే నువ్వు చెప్పావాలా? నాతో కలిసి నడువు అంటే నువ్వు చెప్పావా? నేను క్రమం కలిగిన వ్యక్తిని, భక్తి కలిగిన వ్యక్తిని, ప్రభు బిడ్డను, మారు మనసు పొందాను, ఇలాంటివి చెయ్యను, ఇలాంటివి చూడను, ఇలాంటి వాటికి రాను, నేను రక్షణ పొందిన, మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్న, బలలో చేవేసే వ్యక్తిని, కనుక నేను ఇలా చెయ్యను, నీ సాక్ష్యాన్ని అలా చెప్పుకోగలుగుతున్నావా? పౌలంటున్నాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నది, ఇది మీకు తెలియదా? మీరు విలువ పెట్టి ఊరికినే వచ్చిన వాళ్ళం కాదండి, విలువ పెట్టి కొనబడిన వారం. బంగారము కంటే, వెండి కంటే, రత్నరాసుల కంటే నీవు విలువైన వ్యక్తివి. నీవు ఎంత విలువైన వ్యక్తివంటే దేవుని రక్తమే నీ కొరకు చిందించవలసి వచ్చింది. ఇక నువ్వు ఎంత విలువైన వ్యక్తివో ఆలోచించే. నిన్ను నన్ను విమోచించటానికి దేవుడు చెప్పండి ఏమిచ్చాడంట? అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యములు 20వ అధ్యాయం చదువుతారా? 20వ అధ్యాయం 28వ వచనం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము, చాలండి, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన ప్రియ దేవుని బిడ్డగా
ఆరాధిస్తూ ఉన్నావే, ప్రభు యొద్దకు వచ్చి బలలో చేవేస్తున్నావే, నా దేవా నా ప్రభువా అని మోకరించావే, నన్ను దేవుడు తన స్వరక్తముతో సంపాదించుకున్నాడు. రక్తముతో సంపాదించాడు. రక్తము అంటే బైబిల్లో పాత నిబంధనలో ప్రాణము అని అర్థము. అందుకే జంతువులను వధించినప్పుడు రక్తమును మీరు తినవద్దు, ఎందుకంటే రక్తము దాని ప్రాణము అన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు తన రక్తముతో నిన్ను సంపాదించాడంటే ఏం పెట్టాడు నీ కొరకు? ప్రాణం పెట్టాడు. కనుక విశ్వాసి చాలా విలువైన వాళ్ళం. విశ్వాసులమైన మనము మన సమయం విలువైనది, మన మాట విలువైనదై ఉండాలి, మన మాటలు విలువైనగా ఉండాలి, మన పనులు విలువైనగా ఉండాలి, మన యొక్క ఆలోచన విధానం విలువైనదిగా ఉండాలి. అందుకే ద్వితీయోపదేశ కాండములో మోషే ఈ మాట అన్నాడు. చదువుతారా? ద్వితీయోపదేశ కాండం, పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము 29వ వచనం. 33వ అధ్యాయం 29. ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది, యెహోవా రక్షించిన. ఈ మాట అర్థమైందా? దేవుడు అంటున్నాడు మోషే ద్వారా, ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది, నీ భాగ్యం ఎంత గొప్పది. ప్రభువుని నమ్ముకున్న నీవు ఎంత భాగ్యవంతురాలవు, ప్రభువుని ఆరాధించే సహోదరుడు నీవు ఎంత భాగ్యవంతుడవు. దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు. కనుక నిన్ను రక్షించడానికి దేవుడు తన ప్రాణమును పణంగా పెట్టి. కొరింథీ సంఘముతో దేవుని సేవకుడు అన్నాడు, ఓ కొరింథీ సంఘస్థులారా, మీరు భయంకరమైన కల్చర్లో పుట్టి పెరిగిన వాళ్ళు, భయంకరమైన సాంప్రదాయాల మధ్య పెరుగుతున్న వాళ్ళు, భయంకరమైన వస్త్రధారణ ధరించుకుంటున్న వాళ్ళు, భయంకరమైన వ్యభిచారపు మనుషుల మధ్య బ్రతుకుతున్న వాళ్ళు, భయంకరమైన చెడ్డ స్నేహాల మధ్య తిరుగుతున్న వాళ్ళు, మీరు జాగ్రత్త. మీరెవరో తెలుసా? మీరు విలువ పెట్టి కొనబడిన వారు. బలలో చేవేసే ముందు, ప్రభువా నా విలువలు నేను ఎరగకుండానే చాలాసార్లు మాట్లాడినా, నా విలువలు ఎరగకుండానే చాలాసార్లు నేను పరుగులెత్తినా, నా విలువలు ఎరగకుండానే చాలాసార్లు నేను చూస్తూ వచ్చా, మాట్లాడుతూ వచ్చా, చేతులతో చేయకూడనివి, కాళ్ళతో వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళా. నన్ను క్షమించు. ఎరుగుతావా? సరిచేసుకుంటే ధన్యుడు అవుతావు. కనుక దేవుని సేవకుడు అంటున్నాడు పరిశుద్ధ గ్రంథములో, మీరు ఎరగండి, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. విలువ పెట్టి కొనబడి మనం ఏం చేయాలంట? ఆ మాట చదివి ప్రార్థనలోకి వెళతాం. కొరింథీయులకు రాసిన ఇదే మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి ఏం చేయాలి? అదండి విషయం. మహిమపరచు. దేవుణ్ణి ఏం చేయాలంట? మహిమపరచు. దేవుని మహిమపరిచే వారిగా మనం బ్రతకాలి. కనుక దేవుని మహిమపరచటమే ఆరాధన, దేవుని మహిమపరచటమే సేవ, దేవుని మహిమపరచటమే విశ్వాసి కర్తవ్యం, దేవుని మహిమపరచటమే విశ్వాసి ధర్మం. దేవుని వాక్యం చెప్తుంది, మనము విలువ పెట్టి కొనబడిన వారము గనుక, చెప్పండి, మన దేహముతో దేవునిని ఏం చేయాలి? మహిమపరుస్తున్నావా? దేవుణ్ణి మహిమపరుస్తున్నావా, లేక నీవు మహిమపరుచుకుంటున్నావా? మనుషుడు తన మహిమ కొరకు ఎన్ని తిప్పలైన పడతాడు కదా. మనుషుడు తన గుర్తింపు కొరకు ఎంత ప్రయాసైన పడతాడు. మనుషుడు తన యొక్క ఆ గుర్తింపు కొరకు, తన యొక్క ఘనత కొరకు ఎంత ఖర్చైనా పెట్టడానికి వెనకాడడు కదా, ఎంత ఖర్చైనా పెట్టడానికి వెనకాడడు. కానీ దేవుని మహిమపరచడానికి ఏమైనా చేయగలుగుతావా? దేవుని మహిమపరచడానికి మిషనరీలు మన దేశం వచ్చారు. దేవుని మహిమపరచడానికి వారికి కొన్నది కోల్పోయారు. దేవుని మహిమపరిచే ప్రక్రియలో వారి యొక్క కుటుంబాల్లో ఎన్నో నష్టాలు సంభవించినా ఓర్చుకున్నారు. దేవుని మహిమపరచడానికి ప్రాణాలు పెట్టారు. వారి సమాధులు మన మధ్య ఉన్నాయి. దేవుని మహిమపరిచే ప్రక్రియలో వాళ్ళు మనకు ఒక హాస్టల్ కట్టారు, స్కూళ్ళు కట్టారు, హాస్పిటల్ కట్టారు, మందిరాలు కట్టారు, ఎకరాల కమాన స్థలాలు కొని ప్రభువుని ఆరాధించండి అని వారి ప్రాణాలు అర్పించుకున్నారు. ఈరోజు దేవుని మహిమపరుస్తాననే పేరుతో తమ్మును తాము మహిమపరుచుకుంటున్నారు. ఒకప్పుడు మిషనరీలు దేవుని మహిమపరుస్తున్నామనే పేరుతో తమ్మును తాము కరిగించుకున్నారు, తమ్మును తాము అర్పించుకున్నారు. ఇప్పుడు పూర్తిగా రివర్స్ అయింది కదా, భక్తి పూర్తిగా వ్యతిరేకమైపోయింది. జాగ్రత్త.
కలిపి చెరిపెడి బోధకుల మధ్య జాగ్రత్తగా ఉండు. కలిపి చెరిపెడి సమాజం మధ్య భక్తిని జాగ్రత్తగా కట్టుకోవటానికి నువ్వు ఇష్టపడు. దేవుని వాక్యం చెప్తుంది, కొరింథీ సంఘస్థులారా, మీరేం యెరూషలేములో లేరు. మీరేమైనా యెరూషలేములో ఉంటే పర్వాలేదు, మీరు కొరింథీ పట్టణంలో ఉన్నారు. భయంకరమైన సాంప్రదాయాల మధ్య మీరు బ్రతుకుతున్నారు. కనుక మీరు జాగ్రత్త. మీ దేహముతో ఏం చేయాలి? బైబిల్ లూకాసు వార్తలో ప్రభు అన్నాడు. చదువుతారా? లూకాసు వార్త 17వ అధ్యాయము. లూకాసు వార్త 17వ అధ్యాయము 17-18 వచనాలు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, తొమ్మండుగురెక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడు అగపడలేదా అని చెప్పి. ఎవరు వచ్చారంట? దేవుణ్ణి మహిమపరచడానికి ఎవరు వచ్చారు? అన్యుడు. కానీ మేలు పొందుకున్న వాళ్ళు ఎందరు? ఎంతమంది? 10 మంది శుద్ధులయ్యారు. 10 మంది కదా కుష్ఠరోగులు. 10 మంది కుష్ఠరోగులు శుద్ధులయ్యారు. దావీదు కుమారుడా కరుణించయ్యా, అయ్యా కరుణించన్నారు, కేక వేశారు. ఊరి వెలపలు ఉన్నవారు, అపవిత్రంగా ఉన్నవారు, ఎంట్రుకులన్నీ ఉడిపోయి, పెదాలు రాలిపోయి, గోళ్ళు కరిగిపోయి, చీమ రక్తంతో, దుర్వాసనతో, అసభ్యంగా, అనాలోచనగా, రూపం కోల్పోయిగా బ్రతుకుతున్న వీళ్లకు దేవుడు సెకండ్లో మార్పు ఇచ్చాడు. అద్భుతంగా అడ్రస్ ఇచ్చాడు, అద్భుతంగా గుర్తింపునిచ్చాడు, శరీరంలో ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అయితే ఆ సంతోషంలో, ఆ వరవళ్ళు ఇంటికి వెళ్తున్నారే కానీ ప్రభువుని ఆరాధించిన వాళ్ళు లేరు. కనుక దేవుడు అడుగుతున్నాడు, తొమ్మండుగురెక్కడా? అంటే దేవుని మనసు ఏంటి? దీన్ని బట్టి మేలు పొందుకున్నావు, ఎందుకు ఆరాధించవు? మేలు పొందుకున్నావు, ఎందుకు కృతజ్ఞత చెల్లించవు? మేలు పొందుకున్నావు, ఎందుకు నీవు రుణపడి జీవించవు? దేవుడు నిన్ను అడగడా? వాక్యం చెప్తుంది, తొమ్మండుగురెక్కడా? వచ్చిన వాడిని బట్టి దేవుడు సంతోషించి మౌనంగా లేడు. ఇదిగో ఈ అన్యుడు తప్ప ప్రభువుని ఆరాధించటానికి ఎవడు లేడా? కనుక మేలు పొందుకున్నవారు అనేకులు. 2026లో మొదటి నెలంతా కాపాడాడు. 2వ నెలలోకి వచ్చావు. ఫిబ్రవరి మాసం 1వ తారీఖు మొదటి ఆదివారంలో ఎన్ని మేలులు జరిగినాయో ఆలోచించాయి. ఎన్ని మేలులు అనుభవిస్తూ వచ్చామో ఆలోచన చేయాలి. ప్రయాణాల్లో, పనిపాటల్లో, ఆఫీసులో, ఒంటరిగా ఉన్నప్పుడు, కుటుంబంతో ఉన్నప్పుడు, బిడ్డలతో ఉన్నప్పుడు, ఏవండి ప్రతి కదలికలో ఎన్ని మేలులు దేవుడు చేశాడు. బైబిల్ చెప్తుంది, మేలు పొందుకున్న వాళ్ళు 10 మంది, మహింపరచడానికి వచ్చిన వాడు ఒక్కడు. నువ్వెవరిలాగున్నావు? మేలు పొందుకొని తిరిగి వెళ్ళిన వ్యక్తిగా ఉన్నావా? సంఘములో మేలు పొందుకొని, సంఘములో వాక్యం విని, సంఘములో ప్రార్థన అనుభవం, సంఘములో స్వస్థపరచబడి, సంఘములో రక్షణ పొంది, సంఘములో దీవించబడి, సంఘములో కన్నీళ్లు తొడవబడి, ఆదరించబడి తిరిగి వెళ్ళిన వ్యక్తిగా బ్రతుకుతావా? తిరిగి వెళ్ళిన వ్యక్తిగా బ్రతుకుతావా? వాక్యం చెప్తుంది, ఈ మహిమపరచటానికి వచ్చిన ఒక్కడేనా? మహిమపరచటానికి దేవుని వాక్యం చెప్తుంది, కొరింథీ సంఘస్థులారా, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది కాబట్టి మీరు మీ దేహములతో దేవుణ్ణి ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలంట? మహిమపరచండి. బైబిలోని పరిశుద్ధ గ్రంథములో దానియేలు దేవునిని ఎంతో మహిమపరిచాడు. 6వ అధ్యాయం దానియేలు గ్రంథం, 3వ అధ్యాయం దానియేలు గ్రంథం చదువుతుంటే షద్రక్ మేషక్ అబేద్నెగో వారు అంటారు కదా, ఈ అగ్నిగుండము నుండి మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా సరే మేము ఆ ప్రతిమకు రక్కం. కనుక వారందరూ చూస్తూ ఉండగా, సకల వాయిద్య ధ్వనులు మోగించేవారు, రకరకాలైన మనుషులు చూస్తూ ఉండగా వారు దేవుని గురించి గంభీరంగా మాట్లాడారు. వారందరి మధ్య 3 వ్యక్తులు దేవుణ్ణి మహింపరిచారు. ఆ 3 అగ్నిగుండములో పడవేయబడ్డారు. మనకు బైబిల్ చెప్తుంది, 4వ వానిగా దేవుడు వారి మధ్యకు, బైబిల్లో రాయబడింది, నన్ను గణపరచు వారిని. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వారి తల వెంట్రుకలు కూడా అగ్నివాసన అంటలేదు. ఎంతగా దేవుడు వారిని గణపరిచాడు. దేవుని మహింపరుస్తూ నేర్చుకో, దేవుని గణపరచడం నేర్చుకో. దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో వారు, షద్రకు, మేషకు, అబేద్నెగో మాత్రమే కాదు, 6వ అధ్యాయం దానియేలు కూడా ఆయన ప్రార్థన చేయకూడదు అంటే ఏం చేశాడు? 6:10లో ఇట్టి శాసనం మీద సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని ఉండి యథాప్రకారముగా తన ఇంటికి వెళ్ళి యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి మోకరించి తన దేవుణ్ణి బ్రతిమలాడాను. తన దేవుణ్ణి ఏం చేశాడంట? ఆశ్చర్యం, సింహాల బోనులో పడద్రోశారు, కానీ సింహములు దానియేలును ఏమి చేయలేదు.
దేవుని సేవకుడు దానియేలు అంటాడు, దేవుడు దృష్టికి నేను నిర్దోషినిగా కనబడితిని గనుక దేవుడు తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండానట్లు ఆయన వాటి నోళ్లను మోయించాను. దానియేలు దేవుడిని గణపరిచారు కనుక దేవుడు బబులోను దేశములో చెప్పండి ఏం చేశాడు? మీరు ఆలోచించండి. దానియేలు గ్రంథములో నెబుకద్నెజర్ అనే రాజు, బెల్షాజర్ అనే రాజు, తర్వాత దర్యావేష్ అనే రాజు, తర్వాత కోరేష్ అనే రాజు, తర్వాత అహష్వరోష్, 5 రాజులు ఉంటారు. మీరు దానియేలు గ్రంథం చదివితే 5 రాజులు 1 by 1 ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మారారు, కానీ దానియేలు మారలేదు. దానియేలు అందరి కాలములో ఆశీర్వదించబడ్డాడు, అందరి కాలములో ప్రధానమంత్రిగా పనిచేశాడు, దీవెనకరమైన వ్యక్తిగా ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, నన్ను ఘనపరచు వారిని ముగిస్తున్నాను. ప్రభువా, నిన్ను ఘనపరచకనే నష్టపోయా, నిన్ను ఘనపరచకనే వెనకబడుతున్నా, నిన్ను మహిమపరచకనే నేను అనేక విషయాలు ఎదగలేకపోతున్నా. ఈ మధ్యాహ్న కాలం నన్ను ఒక దానియేలులాగా చేయి. మోకరించు, ప్రార్థన చేసుకుందాం. నన్ను ఒక యోసేపులాగా మార్చు. కొరింథీ సిటీ ఎంత భయంకరమైన పట్టణం. ఆ సంఘానికి దైవజనుడు ఎన్ని హెచ్చరికలు ఇచ్చాడు, ఎంత దీవెనకరమైన వచనాలు ఇచ్చాడు. ఈరోజు నీతో మాట్లాడలేదా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడని నీకు అనిపించటం లేదా? ఒకవేళ నీకు అలాగ అర్థమైతే, ప్రభువా, నా దేహం విషయంలో నేను చాలా అనాలోచనగా ఉన్నానయ్యా, నాకు ఇవ్వబడిన స్వతంత్రతను నేను నాకు నచ్చినట్టు వాడుకున్నానయ్యా, నన్ను క్షమించువా. ప్రభువులో చెవేయబోతున్నా, పరీక్షించుకొని ప్రభు యొక్క శరీరం తిని త్రాగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, క్షమిస్తాడు, దేవుడు అంగీకరిస్తాడు. అనాలోచనగా బలలో చేవేగి సుమా, అనాలోచనగా ప్రభు యొక్క బల ఎద్దుకు రాకూడదు. ప్రభువా, నన్ను కనికరించు. ఎన్నో మార్లు నా స్వతంత్రత, నా స్వేచ్ఛ, నా ఇష్టం అనుకుంటూ నేను బ్రతికాను, కానీ నేను నీ క్రమానికి లోబడలేదయ్యా, నేను నిన్ను గణపరచలేకపోతున్నానయ్యా, నన్ను క్షమించు నాయనా. నా దేహంతో నిన్ను మహింపరుస్తా, నన్ను నీవు కొన్నావని నేను ప్రతి స్థలములో గుర్తిస్తా, నన్ను వెలబెట్టి కొన్నావని నేను గుర్తిస్తాను, అనేకుల ఎదుట సాక్ష్యం ఇస్తాను. నన్ను కూడా దానియేలు వలె దీవించు, యోసేపు వలె దీవించు, షద్రక్ మేషక్ అబేద్నెగో వలె నన్ను ఆశీర్వదించు. ప్రభు దాటి వెళ్ళడు. యోసేపు, షద్రక్ మేషక్ అబేద్నెగో దానియేలుకి దేవుడు కాదు, ఇక్కడ నీకు ఆయన దేవుడు, మనందరికీ ఆయన దేవుడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు నిన్ను దాటి వెళ్ళడు. ప్రభు నన్ను కనికరించిన నూతన పరచని ప్రభుని అడుగుతావా? ప్రభు నన్ను సరిచేయని ప్రభుని అడుగుతావా? పరిశుద్ధ జీవితాన్ని నువ్వు ప్రభుని అడుగుతావా? ఈ సంవత్సరం అయినా నేను మారలేకపోతున్నాను నాయన, సరి చేసుకోలేకపోతున్నాను నాయన, ఇంకా జారిపోతున్నానయ్యా, నన్ను క్షమించని ప్రభువుని అడగవా? దేవుడు నిన్ను ఒక బలమైన వ్యక్తిగా చూడాలనుకున్నాడు. ఈ సంవత్సరం నీ ఒక సంఘములో ఒక మాదిరికరమైన వ్యక్తిగా ఉండాలని దేవుడు అనుకున్నాడు. సంఘములో నీ ఒక మూల స్తంభంలా చూడాలని దేవుడు అనుకుంటున్నాడు. సంఘములో నీవు అనేకులకు ఒక మంచి అన్నగా, మంచి అక్కగా ఉండాలని దేవుడు అనుకుంటున్నాడు. ఓ ప్రభువా, నన్ను నూతనపరచు. ప్రభువా, నన్ను ప్రయోజనకరుడిగా చేయి, ప్రయోజనకరాలుగా చేయి, నన్ను ఒక దీవెనకరమైన బిడ్డగా చేయి, నా కుటుంబాన్ని అలా చేయి. నిన్ను మహింపరుస్తానయ్యా, నా దేహాన్ని నేను నాకు నచ్చినట్టు వాడుకోనయ్యా, నా మాటలు, నా యొక్క విధానం, నా స్వతంత్రతను నాకు నచ్చినట్టు వాడుకోనయ్యా, నీకు భయపడతానయ్యా. తీర్మానం చేసుకో. యోసేపు దేవుడే నీ దేవుడు, దానియేలు దేవుడే నీ దేవుడు. ఆయన నీకు తోడై ఉండి నిన్ను అలాగూ నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించినట్లు ప్రభు చూస్తూ ప్రార్థనలో మనం ముందు ఏకీభవిద్దాం.